Hello, good morning. This is Suresh, English trainer. Today our class is idioms or idiomatic expressions. ఈ idiomatic expressions కు సంబంధించి ఫస్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది idioms. వీటిని మనం తెలుగులో జాతీయాలు అని పిలుస్తాం. వీటి ద్వారా there is a beauty to the English language and most of the educators, philosophers అండ్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీళ్ళందరూ కూడాను ఇడియమ్స్ యూజ్ చేసి చాలా అఫీషియల్గా మాట్లాడుతూ ఉంటారు. సో అవి మనం అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ వీ విల్ ఆల్సో నో ది సమ్ ఆఫ్ ద ఇడియమ్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ టు ద సొసైటీ. సో అందులో భాగంగా మనం టుడే వీ విల్ లెర్న్ 10 idioms. Students, these 10 idioms are covered the 10th class syllabus and definitely there is a chance to get 1 mark. పిల్లలకి తప్పనిసరిగా 1 మార్క్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బై హార్ట్ యాజ్ ఇట్ ఈస్ దీస్ 10 idioms. First we know all the 10 idioms. Get one's own way, for ages, set foot, drive a hard bargain, get rid of, give way, at length, on purpose, took by surprise, at a loss. Now we will learn the one by one idiom, synonym and their Telugu meaning expression. స్టూడెంట్స్ గుర్తుంచుకోవాల్సినటువంటిది తెలుగు మీనింగ్ అండ్ ఇంగ్లీష్ మీనింగ్ నాట్ నెససరీ, ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ది ఫుల్ మార్క్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ ఎవరీ 10th class స్టూడెంట్స్ of our state. Okay, first word, get one's own way. English meaning, pursued others to allow you to do what you want. Telugu meaning, ఎవరు వ్యతిరేకించినా తన అనుకున్నది పొందడం. Example, Dharani is intelligent about our studies, so she gets her own way at the end. అంటే ధరణి చాలా తెలివి కలిగినటువంటి అమ్మాయి, చదువులో పూర్తిగా తను అనుకున్నది చివరికి సాధించింది. సెకండ్ వర్డ్, idiomatic expressions. In second word, for ages, English meaning for a long time, Telugu meaning చాలా కాలంగా. English expression or example, he kept the old table for ages in the house. అంటే అతను చాలా కాలంగా తన ఇంట్లోనే టేబుల్ని ఉంచి ఉన్నాడు. నెక్స్ట్ థర్డ్ వర్డ్, set foot, meaning English visit or came. తెలుగు మీనింగ్ వచ్చు ఆర్ దర్శించు. ఎగ్జాంపుల్, when I set foot in the USA, I was really thrilled. అంటే ఎప్పుడైనా అతను అమెరికాలో కాలు పెట్టినప్పుడు లేదా అమెరికా వెళ్ళినప్పుడు చాలా థ్రిల్గా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ ఇడియం, డ్రైవ్ అ హార్డ్ బార్గెయిన్, ఆర్గ్యూ ఇన్ an aggressive way. తెలుగు మీనింగ్ తనకు అనుకూలంగా వాదించడం. ఇంగ్లీష్ ఎగ్జాంపుల్, she will drive a hard bargain over every article of her father's property. Next word, get rid of. English meaning for the get rid of, make free of somebody or something. విసిగించేవాణ్ణి లేదా దాన్ని వదిలించుకోవడం. అంటే వస్తువు కావచ్చు, మరేదైనా కావచ్చు, పాడుబడిపోయినా కావచ్చు, అలాంటప్పుడు దాన్ని వదిలించుకోవడం. He tries to get rid of bad habits.
అతను చెడ్డ అలవాట్లను వదిలిపెట్టాడు అని అర్థమవుతుంది. నెక్స్ట్ వర్డ్ ఈడియం గివ్ వే. ఇంగ్లీష్ మీనింగ్ స్టాప్ రెసిస్టింగ్ అంటే వ్యతిరేకించకపోవు. ఎగ్జాంపుల్ షీ రెఫ్యూజ్ టు గివ్ వే ఆన్ ఎనీ ఆఫ్ ద పాయింట్స్ అంటే ఏ విషయాన్ని కూడా తను ఆమె వ్యతిరేకించలేదు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఎట్ లెంత్. ఇంగ్లీష్ మీనింగ్ ఇన్ డీటెయిల్ అంటే వివరంగా బాగా అర్థమయ్యే విధంగా. ఎగ్జాంపుల్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ద పాయింట్ ఎట్ లెంత్. ఆ పాయింట్ని బాగా అర్థమయ్యే విధంగా అతను వివరించాడు అని అర్థం. నెక్స్ట్ ఆన్ పర్పస్. ఇంగ్లీష్ మీనింగ్ ఇంటెన్షనల్లీ. తెలుగు మీనింగ్ ఉద్దేశపూర్వకంగా లేదా కావాలనే. ఎగ్జాంపుల్ హీ ఓపెన్డ్ ద టాపిక్ ఆన్ పర్పస్ అంటే అతను కావాలనే ఆ మ్యాటర్ని తీసుకొచ్చాడు లేదా మాట్లాడుతున్నాడు అని అర్థం. నెక్స్ట్ వర్డ్ టుక్ బై సర్ప్రైజ్. ఇంగ్లీష్ మీనింగ్ షాక్డ్. తెలుగు మీనింగ్ ఆశ్చర్యపరచు. ఎగ్జాంపుల్ హిస్ సడన్ విజిట్ టు దేర్ హౌస్ టుక్ దెమ్ బై సర్ప్రైజ్ అంటే తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎప్పుడో మిస్ అయ్యి ఇంటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురువు చేసింది అని అర్థం. నెక్స్ట్ వర్డ్ ఎట్ అ లాస్. నాట్ నోయింగ్ వాట్ టు డూ అంటే అయోమయ స్థితి. ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎట్ అ లాస్ టు డూ ఎనీథింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే అతను ఆ సందర్భంలో ఎలా చేయాలో దిక్కు తోయని స్థితిలో లేదా అయోమయ స్థితిలో ఉన్నాడు. స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీనింగ్ తెలుగు మీనింగ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండ్మెంట్ పర్పస్, బట్ హియర్ గివెన్ ఎగ్జాంపుల్స్ వాట్ ఆర్ గివెన్ ద టెక్స్ట్ you learn and by heart. Definitely there is a chance to get 1 out of 1 mark in public examination. I hope you are all understand and learn well, then get good marks. Thank you. See you next class.